ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మాయి వ్లాగ్స్. సాయి. ఈరోజు మన వ్లాగ్లో అయితే మీ ముందుకైతే ఏ వీడియో అయితే తీసుకొచ్చినానంటే, ఇప్పుడు ఇంకా దగ్గరలో సంక్రాంతి ఉంది కదండి. సంక్రాంతికి ఇంకా ముగ్గుల పోటీలకి ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా నేను చేసే ప్రయోగం అయితే ఖచ్చితంగా చేయండి. ఖచ్చితంగా విన్ అయితే అవుతారనమాట. అది ఏదో కాదండి, నేనైతే ఇంకా ముగ్గు పొడులతో అయితే ఇంకా రంగులని ఈ ముగ్గు పొడితో అయితే ఇంకా నేను రంగులు అయితే ప్రిపేర్ చేస్తానమాట. అంటే ఎట్లా చేస్తానంటే, ఈ కలర్స్ మీరు చూసే ఉండింటారు. ఇవి పెయింటింగ్కి అయితే వాడతారనమాట. చిన్నపిల్లలు డ్రాయింగ్ వర్క్కి అయితే వాడతారు. దీనిలో అయితే నేను ఇప్పుడు ముగ్గు కలర్స్ అయితే ఇంకా నేను చేసి చూపిస్తాను. చూడండి, ఇది 20 రూపీస్ అనమాట. ఇది వచ్చేసి అయితే 25 రూపీస్. మొత్తం 50 రూపీస్లోనే మీకు చాలా కలర్స్ అయితే వస్తాయి. ఇంకా ముగ్గు మంచిగా వేసుకోవచ్చు ముగ్గుల పోటీలలో. చాలా మంది అయితే ముగ్గుల పోటీలలో వాళ్ళే ఇస్తారు కలర్స్, కానీ మనం తీసుకొని వెళ్ళాలి కదా, కొంచెమే ఇస్తారు వాళ్ళైతే కలర్స్. మనం చాలా కలర్స్, మంచి కలర్స్ చేసుకొని పోవాలనుకుంటే ఇంట్లో ఖచ్చితంగా ప్రిపేర్ చేయాలన్నమాట. అదే కాకుండా రోజు డైలీకి కూడా ఇంట్లోనే యూస్ చేయొచ్చు. ఇట్లా నాలాగా ముగ్గు ప్యాకెట్స్లో కాకోకుండా లూజ్ తీసుకోండి. చాలా ఇంకా ఒక 2-3 సేర్లు లాగా తీసుకుంటే గిన మీకు మంచిగా వస్తాయి కలర్స్ అయితే. నేనైతే నాకు ఇక్కడ ప్యాకెట్స్లోనే ఉన్నాయన్నమాట, అందుకే ప్యాకెట్స్ తీసుకున్నాను. నేను ఒకటే తీసుకున్నాను, ఇది ఇంట్లో ఉన్నదనమాట. నీకు ఇంకా ఒకవేళ కావాలనుకుంటే ఎక్కువ కలర్స్ చేయాలని చెప్పేసి అయితే ఇంకొకటి తెప్పించినాను. ఇప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే మనం ముగ్గు కలర్స్ ఎలా తయారు చేసుకోవాలైతే ఈ వీడియోలో చూద్దాం. ఈ రంగులు తయారు చేసుకోవడానికి ఫస్ట్ మనకు కావాల్సినది మెయిన్ కలర్స్ అనమాట. ఈ కలర్స్ అయితే ఇంకా మీరు ఇట్లా బయట అయితే షాప్లలో దొరుకుతాయి. చిన్నపిల్లలు డ్రాయింగ్స్ వేస్తారు కదండి, ఆ కలర్స్ అనమాట. ఇంతవరకు ఎవ్వరు కూడా ఈ కలర్స్లో అయితే ఇంకా ముగ్గు కలర్స్ అయితే ఎప్పుడు ఎవ్వరు చేసినది నేనైతే ఎక్కడ చూడలేదు. ఇప్పుడైతే మీకు చూపిస్తాను. నేను అనుకుంటాను నన్ను చూడలేదని, అయితే మీరు చూసింటే నేనేం చేయలేను. ఈ కలర్స్ అయితే ఇంక ఇప్పుడు చేద్దాము. దీనికైతే నేను ఇంకా కొన్ని మంచి కలర్స్ కూడా చేయాలనుకుంటున్నాను. అవి ఇంట్లో దొరికే వాటితోనే అనమాట. అది ఏదో కాదండి, ఉజాలా అనమాట. ఇది నీలం మందు. ఇది ఇంకొకటి వచ్చేసి అయితే ఫుడ్ కలర్. ఇంకా మనం కేసరి కానీ బిర్యానీలో కానీ వేయాలనుకుంటే ఇది వాడతాం కదా. ఈ 2 కూడా తీసుకున్నాను అనమాట. మీ ఆప్షన్, ఇవి తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇవి కూడా అంతేనండి, మీరు అన్ని కలర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కటి తీసుకున్నా చాలన్నమాట. దీంట్లోనే కలర్స్, చాలా కలర్స్ వస్తాయి, మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఇట్లా చిన్న చిన్న కప్స్ అయితే బాటిల్ మూతలు ఉంటాయి కదండి, అవి కూడా తీసుకున్నాను అనమాట. ఇవి ఎందుకంటే ఇవి నేను రంగులు వేసుకొని దీంట్లో కలుపుకోవడానికి స్పూన్స్తో అనమాట. అంటే ఒక్కొక్క కలర్లో ఒక్కొక్క స్పూన్ అనమాట. వేరే వేరే వేస్తే కలర్స్ అన్ని మిక్స్ అయ్యి వేరే కలర్స్ వస్తాయని చెప్పేసి అయితే నేను ఇట్లా తీసుకున్నాను. మీరు ఈ బ్రష్తోనే యూజ్ చేయొచ్చు చేయాలనుకుంటే. నేను ఇంకా ఉన్నాయని చెప్పేసి ఇంట్లో ఇవి తీసుకున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇంకొంచెం వాటర్ కూడా తీసుకున్నాను. తర్వాత చూడండి, ఇవి అయితే నేను ఇంట్లో ఉన్న కవర్స్ అనమాట. నేను ప్రిపేర్ చేసినాక ఈ కవర్స్లో వేసి నింపాలని చెప్పేసి అయితే కవర్స్ తీసుకున్నా. తర్వాత అయితే న్యూస్ పేపర్స్ కూడా తీసుకున్నాను. ఇంక ఇప్పుడైతే ముందుగా స్టార్ట్ అయితే చేసేద్దాం. ఇంకా పదం పండి ఇంకా వీడియోలోకి అయితే. కొలత ప్రకారం అనేం కాదు, చిన్న గ్లాస్ అయితే తీసుకున్నాను. ఇంట్లో ముందు నుంచి యూజ్ చేస్తాను అనమాట. సగం ప్యాకెట్ మిగిలింది, అది ప్రిపేర్ చేయాలని చెప్పేసి అయితే నేను ఇంత తీసుకుంటున్నాను ఒక కలర్ చేయడానికి. మీరు కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు. నేను ఇంత తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి అయితే ఇంకా ఒక బాటిల్ మూత తీసుకొని ఇందులోనికి నేనైతే ఫస్ట్ ఎల్లో కలర్ చేయాలనుకుంటున్నాను. ఈ దగ్గర నుంచి అయితే మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. అంటే వాటర్ కలర్స్ కదా ఇవి, మనం నీళ్ళు వేస్తే మంచి ఎక్కువ కలర్స్ వస్తాయి అన్నమాట. నేను తక్కువ వేసినట్టుగా అనిపిస్తుంది, మనం వాటర్ వేస్తే ఎక్కువ వేసినట్టుగా వస్తుంది. ఇంక ఇప్పుడైతే దీంట్లోకి అయితే కొంచెం వాటర్ అయితే వేసుకుందాం. ఎక్కువ వేసుకోకూడదు, ఇట్లా కొద్దిగా వేసుకొని ఇట్లా మిక్స్ చేసుకోవాలి ఈ రంగుని. నేను ఇంకా మళ్ళీ ఒక 2 చుక్కలు నీళ్ళు వేసుకునేసి అయితే నేను బాగా కలిపాను. చూడండి ఇట్లా.
ఇప్పుడు చూడండి నేనైతే ఇట్లా మిక్స్ చేసుకున్నా కదా, ఈ మిక్స్ చేసుకున్న కలర్ని ఈ ముగ్గు పొడిలోకి అయితే ఇట్లా కలుపుకుంటూ వేద్దాము. ఇంకొంచెం ఇట్లా కలర్ ఇంకా మిక్స్ కాలేదనమాట, ఇంకొంచెం ఉంది. ఇందులోనికి అయితే ఇంకొంచెం వాటర్ అయితే వేసుకుందాం. ఇప్పుడైతే ఇంకా దీన్ని ఒకసారి మిక్స్ చేద్దాం చేత్తోనే. నాకైతే లెమన్ కలర్ అయితే వచ్చిందనమాట. అంటే నేను చాలా తక్కువ వేసినాను, కలర్ అయితే చాలా తక్కువ వచ్చింది. చూడండి ఈ కలర్ అయితే వచ్చిందనమాట, ఎల్లో అయితే. ఇప్పుడు దీన్ని మనం ఆరబెట్టుకోవాలి బయట ఎండకి. ఇప్పుడు దీన్ని అయితే మనం పక్కన పెట్టేసి అయితే ఇంకో కలర్స్ అన్నీ కూడా చేద్దాము. నేనైతే ఒకేసారి అన్ని కలర్స్ అయితే కలుపుకుందాం అనుకుంటున్నాను. ఒక్కొక్క కలర్ అయితే లేట్ అవుతుంది అని చెప్పేసి అయితే ఈ విధంగా అయితే నేను కలుపుతున్నాను. చూడండి మనకి ఎంత కావాలంటే అంత వేసుకొని అయితే ఈ వాటర్లో మిక్స్ చేసుకుందాం. ఇంకొంచెం వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని అయితే కలుపుకుంటూ ఇట్లా తిప్పుకోవాలి. ఒకేసారి వాటర్ వేస్తే మనకి ఇది లోపల ఈ పెయింట్ వాటర్ పెయింట్ కదా, వాటర్లో ఎక్కువ మిక్స్ కాదనమాట. ఇట్లా కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా కొద్దిగా వేసుకొని మొత్తం ఇట్లా కలుపుకుందాం. ఇదైతే ప్యారెట్ గ్రీన్ అనమాట, అంటే చిలుక కలర్ అనమాట. దీన్ని కూడా ఇట్లనే కొంచెం తీసుకొని అయితే 2 చుక్కలు వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకుందాం. చాలా ఈజీ అంటే చాలా త్వరగా కూడా అయిపోతుంది అనమాట. చాలా మంచి కలర్స్ అయితే వస్తాయి. నేనైతే ఫస్ట్ అంటే ఇట్లా ఒక కొత్త ప్రయోగం అయితే చేసినాను, అది సక్సెస్ ఖచ్చితంగా అవుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. బాగుంటాయి అసలు. ఎప్పుడైనా కానీ మీరు ముగ్గులు పోటీలకి అట్లా వెళ్ళాలనుకున్నప్పుడైతే ఖచ్చితంగా ఇట్లా చేసుకొని పోండి. ఎందుకంటే మనం అంటే మనుషుల బొమ్మలు అట్లావన్నీ కూడా వేస్తుంటాం కదా ముగ్గుల పోటీలో. అప్పుడు ఆ కలర్స్ ఎక్కడ దొరుకుతాయి అని మనం అనుకుంటూ ఉంటాం కదా, అవి ఎక్కడ దొరకవండి. ఇంట్లోనే ఇలా కలర్స్ అయితే ప్రిపేర్ చేసుకొని అయితే వెళ్తారనమాట. ఇప్పుడైతే నేను బ్రౌన్ కలర్ అయితే తీసుకున్నాను. ఇది కూడా సేమ్ అనమాట. ఇట్లనే అన్ని కలర్స్ మనం మిక్స్ చేసుకుంటూ పోలే. ఇప్పుడు నేనైతే సింగిల్ కలర్స్ కలుపుతున్నాను, మిక్స్డ్ కలర్స్ కాదు ఇవి. సింగిల్గా కలిపి చూపిస్తాను ఒకసారి. మళ్ళీ ఇదే ఈ స్టెప్ అయిపోయిన తర్వాత 2 డబల్ కలర్స్ అయితే యూజ్ చేసి అయితే ఇంకొక ముగ్గు పొడి అయితే తయారు చేద్దాం, రంగు పొడి అయితే. ఇప్పుడు నేను రెడ్ కలర్ అయితే తీసుకుంటున్నాను. మొత్తం ఇట్లా కలర్స్ అన్నీ కూడా సింగిల్ మీకు ఒకసారి చూపిస్తాను. ఇట్లా ఒక్కొక్కటి తీయాలంటే చాలా లేట్ అవుతుంది, అందుకనేసి అయితే అన్నీ మిక్స్ అయిన తర్వాత చూపిస్తాను. మొత్తం అయితే కలర్స్ అయితే ఇట్లనే కలుపుకోవాలి. చూడండి డబల్ కలర్స్ ఒక్కటి నేను చూపిస్తాను అది వీడియో. నేనైతే ఇంక ఇప్పుడు మొత్తం అన్నీ అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. చూడండి కలర్స్ మొత్తం కూడా ఇట్లా మొత్తం అన్నీ అయితే కలుపుకొని అయితే ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా ముగ్గు పిండి తీసుకొని అయితే తీస్తున్నాను. ఇది మనం ఈ ముగ్గు పిండితోనే కాకుండా ఇసుక ఉంటుంది కదండి, ఇసుకతో కూడా చేసుకోవచ్చు. తర్వాత అయితే మన ఇంట్లో రేషన్ బియ్యం ఉంటాయి కదా, రేషన్ బియ్యం అయితే మిక్సీకి ఆడించుకొని అయితే మనం చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇంకా నేను ముగ్గు పిండి నాకు ఇది ఇంట్లోనే ఉంది కాబట్టి ముగ్గు పిండితో చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఒకసారి అయితే ఇంకొకసారి కలుపుకొని అయితే దీంట్లో వేసేసుకున్నాము. ఇట్లా కలుపుకొని మొత్తం మనకి ఇక్కడ లోపల పెయింటింగ్ మిగిలిపోయినా దీంట్లో వాటర్ వేసుకొని కలుపుకొని అయితే కొద్దిగా అయితే ఇంకా మిక్స్ చేసుకోవచ్చు. ఇంకొకటి దీంట్లో ముఖ్యమైన విషయం ఏమంటే మన చేతులు శుభ్రంగా కడుక్కోవాలా, ఎందుకంటే పెయింటింగ్స్ అన్నీ అయ్యి కలర్స్ అన్నీ పాడైపోతాయి అన్నమాట. ప్రతి రంగు కలిపేటప్పుడు చేయి ఖచ్చితంగా మనం శుభ్రంగా కడుక్కొని అయితే కలుపుకోవాలి, లేకపోతే రంగులన్నీ అంటుకొని అయితే ఇంకా డిఫరెంట్ కలర్ అయితే మనకు వస్తుంది. అందుకనేసి అయితే మంచిగా చేయి వాష్ చేసుకొని అయితే తడి లేకుండా కలుపుకోండి. ఇంకా నాకు కొంచెం కలర్ తక్కువ అయింది, దీంట్లో కలర్ కొంచెం మిగిలింది కాబట్టి కొంచెం వాటర్ అయితే వేసుకొని దీంట్లోకి అయితే కలిపేసుకున్నాం. ఇది పీచు మిఠాయి కలర్ అనమాట, నా ఫేవరెట్. అంటే ఎంత బాగుంటుందో అసలు. ఇంకా ఇది కొంచెం మిగిలింది కదా, దీన్ని అయితే ఇంకా దీంట్లోకి మొత్తం వేసేసుకొని ఒకసారి కలుపుకుందాం. చాలా ఈజీ అనమాట అసలు. మనకి ఎక్కువ కలర్స్ కావాలనుకుంటే ఎక్కువ వేసుకొని కూడా చేసుకోవచ్చు.
మంచి పీచు మిఠాయి కలర్ అయితే వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇలాగే మొత్తం కలర్స్ కూడా సేమ్ ఇదే విధంగానే కలుపుకుందాం. ఇదైతే థిక్ గ్రీన్ అన్నమాట. ఇది వేసేసుకుందాం. ముగ్గు పుల్లోకి వేసుకొని కలుపుకుందాం. చూడండి మంచి మంచి కలర్స్ వస్తాయన్నమాట. మనం బయట 10 రూపాయలకు కొన్నా కూడా ప్యాకెట్ కొంచెం కూడా ఉండదన్నమాట. నేను వీడియో కోసం అని చెప్పేసి అయితే నీకు కొద్దిగానే చేసి చూపిస్తున్నాను. మొత్తంగా చేసుకోవాలనుకుంటే మటుకు కొంచెం ఎక్కువగానే తీసుకొని అయితే చేసుకోండి. బియ్యం పిండితో చేసుకునేటట్టయితే ఈయన కొద్దిగా మిక్సీ గరుకుగా పట్టండి. ఎందుకంటే ముగ్గు ఇట్లా రాల్పల్ల కదా, మరీ మెత్తగా అయితే అస్సలు రాదనమాట. ఇంకా ఇసుకతో చేసినట్టయితే ఇసుక మంచిగా జల్లడ పట్టుకొని అయితే ఒకసారి 2 సార్లు అయితే ఇసుకని కడిగి బాగా శుభ్రం చేసుకున్న తర్వాత చేసుకోండి. ఎందుకంటే ఇసుక కొంచెం కలర్ వేరు అంటే కలర్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట కలిపితే. నేను చాలాసార్లు అయితే చాలా వీడియోలు చూసినాను అనమాట ఇసుకతో చేసినప్పుడు. వాళ్ళు చేసినప్పుడు అయితే మంచి కలర్ వస్తుంది, మనం చేసినప్పుడు అయితే అస్సలు రాదనమాట. అది ఎందుకు అనుకుంటే మళ్ళీ ఒక వీడియోలో చూసినాను అనమాట. అది ఇసుకని మొత్తం బాగా శుభ్రంగా చేసుకుని ఎండకు ఆరబెట్టిన తర్వాత రంగులు కలుపుకుంటే మీకు మంచి కలర్స్ అయితే వస్తాయి. చూడండి మంచి కలర్ అయితే వచ్చింది కదండి. ఇప్పుడైతే ఇంకొక కలర్ చూద్దాం మనం. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసాను కలరు. ఇప్పుడైతే రెడ్ తీసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకొని వేసుకుంటే లోపలంతా ఉన్నంతా కరుగుతుంది. వేసుకున్న తర్వాత కలిపేస్తాం. చెయ్యి కడుక్కోవడం మటుకు అస్సలు మర్చిపోద్దండి. రంగులు అంటుకుంటే అస్సలు బాగా అనమాట. చాలా బాగా రెడ్ కలర్ వచ్చేసింది. అప్పుడప్పుడు ఇట్లాంటి ప్రయోగాలు చేయాలండి. మన చేతితో మనమే తయారు చేసుకొని మన ఇంటి ముందర మనం ముగ్గు వేసుకుంటే అసలు ఆ సంతోషమే వేరన్నమాట. ఈ పక్కన పెట్టేసుకుందాం రెడ్ కలర్ని. ప్యారెట్ కలర్ కలుపుతున్నాం. ఇప్పుడైతే ఇంకా ఈ కలర్ని అయితే పక్కన పెట్టేద్దాం. ఇప్పుడైతే ఇంకా బ్లాక్ కలరు. ఇది లోపల మొత్తం గడ్డ కట్టిపోయింది. ఈ బ్లాక్ని అయితే పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే బ్రౌన్ కలర్ వేసాం. మిక్సింగ్ చేద్దాం. ఇప్పుడైతే ఈ కలర్ అయితే అయిపోయింది, పక్కన పెట్టేద్దాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒకసారి బయట ఎండలో పెట్టుకుంటే 1 గంట సేపు పెట్టుకున్నా అంటే చాలన్నమాట. మంచి బాగా వచ్చి ఎండ బాగా వచ్చినప్పుడు 1 గంట సేపు బయట పెట్టేస్తే ఇంకా మామూలుగా అయిపోతుంది. ఇప్పుడు ఈ బ్లూ వేద్దాం. ఇంకా మనకి ఫ్యాషన్ కలర్ అంటే బ్లూ కలర్ అన్నమాట. ఇది ఒకసారి అయితే పక్కన పెట్టేద్దాం.
అంతే ప్రేమ ఇప్పుడు అసలు ఇప్పుడైతే ఇంకా ఈ కలర్స్లో కొన్ని కలర్స్లో ఒక్కటి ఇంకా చేసినాం అనమాట రంగులన్నీ. ఇప్పుడు మిక్స్డ్ కలర్స్ ఇంకా ఈ రెండు అని చెప్పాను కదండి, ఈ రెండు కలిపిన తర్వాత మిక్స్డ్ కలర్స్ చేసి చూద్దాం. ఫుడ్ కలర్ వేసుకుందాం, మిక్స్ చేద్దాం. ఇది రెడ్ వస్తుందో ఆరెంజ్ వస్తుందో చూద్దాం. ఆరెంజ్ వచ్చింది. అనుకుంటే ఇంకొంచెం కూడా వేసుకొని ఇద్దాం. ఇప్పుడు దీన్ని అయితే మనం పక్కన పెట్టేద్దాం. చాలా ఈజీ అండి, అసలు మీరు చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఒకసారి అయితే ప్రయత్నించండి, చాలా బాగుంటాయి. అనమాట ఇది వేసుకొని అయితే ఇట్లా కొద్దిగా వేసుకొని కలుపుదాం. మంచి కలర్ బ్లూ వచ్చిందనమాట. బ్లూనేనా దీన్ని అనేది, ఏ కలర్ అంటారో దీన్ని. మనకి ఇంకా కొంచెం కావాలనుకుంటే ఇంకా కూడా వేసుకోవచ్చు అనమాట. టిక్కు కావాలంటే టిక్కు వేసుకోవచ్చు, లైట్ కావాలంటే లైట్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాం. ఆల్మోస్ట్ మనం అనుకున్న కలర్స్ మొత్తం వచ్చేసాయి అనమాట. ఇప్పుడు మిక్స్డ్ కలర్స్ చేద్దాము. ఫస్ట్ ఎల్లో తీసుకుందాం. ఇట్లా ఎల్లో ఫస్ట్ తీసుకుందాం. ఎల్లో తీసుకున్న తర్వాత ఇందులోనికి థిక్ గ్రీన్ తీసుకుందాం. ఇప్పుడు ఈ రెండు మిక్స్ చేద్దాం. మిక్స్ చేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుందాం. ఈ రెండు కలర్స్ మిక్స్ చేసుకొని దీంట్లో వేసుకుందాం. ఏ కలర్ వస్తుందో చూద్దాం. ఇట్లా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి వేద్దాం. గ్రీన్ వచ్చింది. ఇప్పుడు మిక్స్డ్ కలర్ కలిపింటే మనకి ఈ గ్రీన్ అయితే వచ్చింది. ఇది పక్కన పెట్టేసుకుందాం.
నాకు తెలిసి ఇది నెమలి కలర్ వస్తుంది అనుకుంటున్నాను. చూద్దాం, గెస్ చేయండి ఏ కలర్ వస్తుందో. నాకు కొంచెం ఎల్లో తక్కువ వచ్చింది, ఎల్లో కొంచెం తీసుకుంటా. ఇప్పుడు చూద్దాం ఏ కలర్ వస్తుందో. మీరు ఎక్కడైనా బయట షాప్లో కొనాలనుకున్న ఇన్ని కలర్స్ అయితే మీకు అస్సలు దొరకవు అనమాట. ఒకే చోట అన్ని కలర్స్ అంటే అస్సలు దొరకవు. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ప్రతి ఒక్క కలర్ కూడా మనకు దొరుకుతుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న గ్రీన్ అయితే వేద్దాం. చూద్దాం ఇది ఏ కలర్ వస్తుందా అని. మరీ గ్రీనే వచ్చింది. ఇదే లాస్ట్ కలర్ నాకు చాలా. లైట్ బ్లూ అయితే వచ్చింది. ఈ బ్లూ అయితే వచ్చింది అనమాట. కొద్దిగా వాటర్ వేసుకొని ఇది మిక్స్ చేద్దాం. గ్రే కలర్ అంటారు కదా, ఆ కలర్ వచ్చింది. బ్లూ కాకోకుండా గ్రే కలర్. థిక్ గ్రీన్ వేస్తాం. కట్ చేయండి. ఇప్పుడైతే నా కలర్స్ అయితే ఇంకా ఫినిషింగ్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇన్ని కలర్స్ అయితే వచ్చాయన్నమాట. ఫస్ట్ అయితే కౌంట్ చేద్దాం ఈ కలర్స్ ఎన్ని కలర్స్ వచ్చాయనైతే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 కలర్స్ అయితే వచ్చాయన్నమాట. చాలా మంచిగా అయితే వచ్చాయి. మీకు ఈ వీడియోలో ఎలా కనిపిస్తుందేమో తెలియదు కానీ నాకైతే రియల్గా చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇదే మనం ముగ్గులు కాంపిటీషన్ పోయేటప్పుడు అయితే మనకి ఎంత కావాలో కలర్స్, అంటే ఇప్పుడు 3 కలర్స్తోనే ముగ్గు వేసే వాళ్ళు ఉంటారనమాట, ఎక్కువ కలర్స్తో చేసేటోళ్ళు. ఆ 2 కలర్లే దీనితో ఎక్కువ చేసుకున్నాం అనుకో మనకి డబ్బులు కూడా ఆదా అవుతుంది అనమాట, విన్ను కూడా అవుతామన్నమాట. మంచి మంచి కలర్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని అయితే తక్కువ టైంలోనే ఎక్కువ రంగు పొడిని అయితే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక్కొక్క కలర్ చూపిస్తారండి ఏ కలర్స్ వచ్చాయని అయితే. గ్రీన్ అనమాట, ప్యారెట్ గ్రీను. తర్వాత వచ్చేసి అయితే ఇక్కడ రెడ్, ఈ కలర్ వచ్చేసి అయితే నెమలి కలర్ అంటారనమాట.
తర్వాత ఇచ్చేసైతే ఇంకా పీచ్ మిఠాయి కలర్ పింక్, తర్వాత ఇదైతే లెమన్ కలర్ ఎల్లో అనమాట. ఇదైతే ఎంత మంచిగా వచ్చింది అసలు, బ్లూ కలరు. అసలు చాలా బ్లూ అంటే ఏ బ్లూ అనుకుంటున్నారు అంటే నీలం మందు కలర్ వస్తుంది కదండి, ఆ కలర్ అనమాట. దీన్ని ఏమంటారో నాకు తెలీదు, స్కై బ్లూ అంటారేమో ఏమో తెలియదు. ఇది ఈ కలర్ అనమాట. ఇదైతే ఇంకా ఆరెంజ్ కూడా మంచిగా వచ్చింది అసలు. ఇదైతే లైట్ బ్లూ కలరు. తర్వాత అయితే ఇది కొంచెం బ్రౌన్ కలర్ అనమాట. తర్వాత ఇది బ్లాక్, తర్వాత ఇది గ్రే కలరు, ఇది గ్రీన్ కలరు, తర్వాత లైట్ రెడ్ కలరు అండ్ పింక్ కలర్ కూడా కొంచెం, తర్వాత లైట్ పింక్ కలరు. ఇన్ని కలర్స్ అయితే వచ్చాయన్నమాట. ఇంత చిన్న 20 రూపాయలతో ఇన్ని కలర్స్ అయితే నేను చేశాను. ఇంకా దీంట్లో కలర్స్ అయితే నాకు మిగిలాయన్నమాట. నేను ఎక్కువ తీసుకొని ఉంటే ఈ గ్లాస్ అంతా ముగ్గు పొడికి తీసుకొని ఉంటే ఇవన్నీ కూడా సరిపోయేవి. నేను మీకోసం ఊరిక వీడియోలో చూపించాలని చెప్పేసి అయితే కొంచెం వాడి మీకు చూపించాను. మీరు ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఇవి మొత్తం వాడుకొని అయితే మంచిగా ఎక్కువగా పిండి తీసుకొని అయితే చేసుకోవచ్చు. ఇవి ముగ్గు పిండితోనే కాదండి, బియ్యం పిండితోనైనా చేసుకోవచ్చు, లేదంటే ఇసుకతోనైనా చేసుకోవచ్చు. నేను మధ్యలో వీడియోలో చెప్పానండి, స్కిప్ చేయకుండా వీడియోని మొత్తం చూడండి. నేను ఏం చెప్పానైతే మీకు అర్థమవుతుంది. ఇట్లా అనమాట, ఇంత మంచి కలర్స్ అయితే నేను చేశాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ టైం దీనితో కలర్స్ చేశాను అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. 20 రూపీస్. తర్వాత ఇదైతే 25 రూపీస్ అనమాట ముగ్గు పిండి. ఈ రెండు అంటే 50 రూపీస్, 45 రూపీస్కే నాకు ఇవి మొత్తం అయితే నేను చేసుకున్నాను అనమాట. మీరు కూడా ఎక్కడైనా బయట మార్కెట్లో దొరికే లూజ్ పిండి తెచ్చుకొని అయితే ముగ్గు పొడిని మీరు చేసుకోవచ్చు. ఇట్లా మంచి కలర్స్ అయితే చేసుకొని మీరు ముగ్గుల పోటీల్లో పాల్గొంటే మీకు మంచి ప్రైజ్లు అయితే ఖచ్చితంగా వస్తాయి. ప్రైజులు అనే కాదండి, అక్కడనే కాదు, ఇంటి దగ్గర డైలీ ముగ్గులు వేసేవాళ్ళు, వాళ్ళకి అలవాటు ఉంటుంది కదా రంగులు వేసేది రోజు కూడా, అట్లాంటి వాళ్ళు కూడా ఇట్లా చేసుకోవచ్చు అనమాట. ఈ సంక్రాంతిలో అయితే ఇంకా డబ్బులు మొత్తం మనం ఇట్లా కలర్స్కి రంగులకి పెట్టేస్తాము. దీంట్లో కొంచెం షైనింగ్ కలర్ వస్తుందని, అది మనం తణుకు అంటారు కదా, మనం తణుకు చిన్న డబ్బీలలో వస్తుంది కదా, ఆ తణుకు మొత్తం దీనిలో కలిపి మిక్స్ చేసినామనుకో మంచి షైనింగ్ అయితే వస్తుంది. ఇంకా ఇది అనమాట ఈరోజు నా వీడియో అయితే. సింపుల్ అయితే 45 రూపీస్ 50లోనే ఇన్ని మంచి కలర్స్ అయితే నేను చేశాను. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు అమ్మాయి బ్లాగ్ సాయి.